Yes. So variables. First thing variables. నేను ఏ టాపిక్ స్టార్ట్ చేసినా దానికి ఒక క్లాస్ క్రియేట్ చేసేస్తాను. ఈ ప్రాజెక్ట్ మీతో షేర్ చేసేస్తాను. ఎండ్ ఆఫ్ ద డే రేపు పొద్దున జావా ఎలా ఇన్స్టాల్ చేయాలో అది నేను మీకు చెప్పినప్పుడు మీరు కూడా ఈ ప్రాజెక్ట్ మీ సిస్టమ్ లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? బట్ ముందుగా వేరియబుల్స్ అండ్ డేటా టైప్ స్టార్ట్ చేసే ముందు మెయిన్ మెథడ్ జావా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది అనే దాని గురించి చెప్తాను అన్నమాట. సో నేనేం చేశాను, సో ఇది వేరియబుల్స్ అనేది ఒక క్లాస్. జావా ఈజ్ ఫుల్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పాను కదా, అందుకే అనమాట. సో మనం జావా ప్రోగ్రామ్ అంటే ఖచ్చితంగా ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. ఓకేనా? ఒక క్లాస్ క్రియేట్ చేయాలి, అందుకని క్లాస్. సో ఇది కీవర్డ్ అనమాట. క్లాస్ అనేది ఒక కీవర్డ్, పబ్లిక్ అనేది కూడా ఒక కీవర్డ్. పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్ అనేది స్కోపింగ్ లో వస్తాయి, అది నేను చెప్తాను. బట్ జావా క్లాస్ లో ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అంటే మనకి పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేయాలి. దీన్ని మెథడ్ అంటారు. మెథడ్స్ అనే టాపిక్ మనం మెథడ్స్ అనే కాన్సెప్ట్ లో చెప్పుకుందాం. బట్ ఇది మెథడ్, దీనికి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్, స్ట్రింగ్, అరే టైప్స్ ఇస్తాం. సో ఇది ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్డ్ బ్రేస్. ఇది ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్డ్ బ్రేస్. మీరు ఎప్పుడైనా చూసారంటే ఇప్పుడు కోడింగ్ స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే ఫైనల్ గా, సో మీరు ఇక్కడ ఓపెన్ చేసిన బ్రేసెస్ ఇక్కడ కర్సర్ పెడితే ఇక్కడ క్లోజ్ అయినట్టు చూపిస్తుంది. ఓకేనా? మీరు ఈ వేరియబుల్స్ పక్కన మీరు అంటే ఒక స్పేస్ ఉంది, ఖచ్చితంగా ఆ స్పేస్ ఉండాలి. దాని లోపల మీరు ఎన్నైనా రాసుకోండి. మీరు ఎన్ని రాసుకున్నా, ఏం రాసుకున్నా కూడా ఒక ట్యాబ్ స్పేస్ అనేది ఉండాలి. అది కోడింగ్ స్టాండర్డ్. చూడండి, ఇది ట్యాబ్ స్పేస్ అనమాట. సో ఇలా మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ కూడా చేయొచ్చు అనమాట, మళ్ళీ దీన్ని ఓపెన్ కూడా చేయొచ్చు. అలాగా మీకు అర్థం అవుతుంది. అది కోడింగ్ స్టాండర్డ్. సో డెవలప్మెంట్ చేసేటప్పుడు, రియల్ టైమ్ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఇలా కోడింగ్ స్టాండర్డ్స్ ఉండడం వల్ల సో డెవలపర్ కి చాలా బాగుంటుంది అనమాట. ఎలా బాగుండడం అంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా చాలా తొందరగా సాల్వ్ చేయడానికి కోడింగ్ స్టాండర్డ్స్ కావాలి. సో ఇప్పుడు నేను ఈ మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తాను. ఇది కూడా చూడండి, ట్యాబ్ స్పేస్ తో ఉంది. ఇక్కడ కూడా వన్ స్పేస్ ఉండాలి. వన్ స్పేస్ ఉంటే ఇలా వెంటనే పక్కన ఉండకూడదు, వన్ స్పేస్ ఉండాలన్నమాట. ఇది కోడింగ్ స్టాండర్డ్. బట్ జావా ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి మెయిన్ మెథడ్ ఎందుకంటే జావాలో అన్ని క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్. సో ఒక క్లాస్ కి ఒక ఎంట్రీ పాయింట్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఇస్ నథింగ్ బట్ అన్ ఇన్స్టాన్స్. అంటే ఒక ఇప్పుడు మీ ఇంటికి అయితే ఎలా అయితే దారిలో ఉంటుందో అట్లాగే క్లాస్ కూడా ఆబ్జెక్ట్ అనేది ఒక ఎంట్రీ పాయింట్. సో దట్స్ వై ప్రతి క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ద్వారానే ఆ క్లాస్ లో ఉన్న, అంటే ఆ గడప ద్వారానే మీ ఇంట్లో ఉన్న మీరు ఏ వస్తువునైనా తీసుకురావచ్చు, యాక్సెస్ చేయొచ్చు. సో ఇట్లాగే ఇక్కడ క్లాస్ లో వేరియబుల్స్, మెథడ్స్ ఏదైనా కూడా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని ద్వారానే, ఓకేనా, దాని ద్వారానే ఆ వేరియబుల్స్ ని, మెథడ్స్ ని యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చెప్పాను, మెయిన్ మెథడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎగ్జిక్యూట్ జావా ప్రోగ్రామ్ అని చెప్పాను. ఇప్పుడు నేను జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవడానికి మెయిన్ మెథడ్ మెయిన్ అయితే, ఇప్పుడు నేను ఆ మెయిన్ మెథడ్ ని స్టాటిక్ అనేది ఆటోమేటిక్ కాల్ అవుతుంది, విచ్ డిపెండ్స్ ఆన్ వేరియబుల్. వి నో నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ మెయిన్ మెథడ్. అర్థమైందా? మెయిన్ మెథడ్ స్టాటిక్ కాబట్టి దీని మీద క్లిక్ చేసేదిగో ఇక్కడ గ్రీన్ మీద ఎస్ పడింది, అందుకని స్టాటిక్ కాబట్టి అలా పడుతుంది. ఇప్పుడు నేను స్టాటిక్ తీసేసాను అనుకో, చూడు ఎస్ పోయింది. స్టాటిక్ అనే వాటికి ఎస్ అని అక్కడ పడుతుంది, మీకు అర్థం అవుతుంది అన్నమాట. అన్ని ట్రిక్స్ చెప్తాను, ఇబ్బంది లేదు. సో ఇప్పుడు నేను మామూలుగా జావా ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత నువ్వు దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అలా అర్థం ఉంది. సో ఇప్పుడు నువ్వు రన్ అవ్వక ముందే మెయిన్ మెథడ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి వస్తే ఎవరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు? జావా ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతాయి? సో ఈ యొక్క కన్ఫ్యూజన్ తో మన వాళ్ళు ఏం చేస్తారంటే, జావా డెవలప్మెంట్ పీపుల్ మెయిన్ మెథడ్ ని స్టాటిక్ చేశారు. కాబట్టి మెయిన్ మెథడ్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఫర్ జావా ఎగ్జిక్యూషన్. సో ఇప్పుడు మెయిన్ మెథడ్ స్టాటిక్ తీసేసాను అనుకో, ఎర్రర్ వచ్చేస్తా, అసలు ఇంక జావా రన్ అవ్వదు. అందుకనే అంటే జావా రన్ అవ్వడానికి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి వస్తే ఎట్లుంటది? ఇంక జావా ఎర్రర్ రన్ అవుద్ది. జావా రన్ అయిన తర్వాతే కదా నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నా జావా రన్ అవుతుంది. అందుకని వాళ్ళు మెయిన్ మెథడ్ స్టాటిక్ చేశారు, విచ్ వి విల్ కాల్ ఆటోమేటికల్లీ బికాస్ ఆఫ్ స్టాటిక్. క్లాస్ నేమ్ డాట్ మెయిన్ మెథడ్ అనుకోండి. అంటే మెయిన్ మెథడ్స్ ఆల్వేస్ కాల్స్ విత్ క్లాస్ నేమ్, మీన్స్ వేరియబుల్స్ డాట్ మెయిన్ అనగానే దీంట్లో ఉన్న మెథడ్, అది మెయిన్ మెథడ్ అనే కాదు, దీంట్లో ఉన్న మెథడ్ కాల్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు కాల్ అవుతుంది.
కాల్ అయిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ సిస్టమ్ ప్రింట్ అని ప్రింట్ ఎల్ఎన్ 2 మెథడ్స్ ఉన్నాయి అక్కడ. ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్ కి వస్తుంది అంతే, సింపుల్ గా ఇంకేం లేదు. సో ఇప్పుడు ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేసి మనం ప్రింట్ చేస్తాం ఇది, ఓకేనా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం. నేను ఒక్కసారి రన్ చేస్తాను, రన్ చేసిన తర్వాత దాని గురించి డీటెయిల్ గా చెప్తాను. హాయ్ ఆల్, వెల్కమ్ టు జావా ట్రైనింగ్. జస్ట్ ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఏం చేశారంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఇది ఒక మెథడ్ అబ్బా. మీరు ఇక్కడ చూసారంటే నేనేం చేసాను, జావా ఇస్ ఫుల్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ అని చెప్పా. ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ అనేది ఏంది, ఓపెన్ డిక్లరేషన్ వెళ్ళండి. ఇలా ఓపెన్ డిక్లరేషన్ రావాలంటే కంట్రోల్ పట్టుకొని దాని మీద కర్సర్ పెట్టండి. అప్పుడు ఓపెన్ డిక్లరేషన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఓపెన్ డిక్లరేషన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చేటప్పుడు కూడా మీరు పట్టుకున్న కంట్రోల్ వదలకూడదు, సిటిఆర్ఎల్ బటన్. అప్పుడు దాని లోపలికి వెళ్తే పబ్లిక్ ఫైనల్ క్లాస్, ఫైనల్ అనేది కూడా ఒకటి, పబ్లిక్ అనేది ఇవన్నీ కీవర్డ్స్. ఏవైతే పింక్ కలర్ లో ఉన్నాయో అవన్నీ కీవర్డ్స్ కింద వస్తాయి. వాటి గురించి కీవర్డ్స్ అనే కాన్సెప్ట్ లో చెప్తాను నేను డీటెయిల్ గా, ఇబ్బంది లేదు. ఇప్పుడు సిస్టమ్ అనేది ఒక క్లాస్. దీని లోపల చూసారంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. సో మీరు చూసారంటే అవుట్ అనేది ఒక వేరియబుల్ ఉంది, ఓకేనా. బట్ అది స్టాటిక్. దట్ ఈస్ వై మనం సిస్టమ్ డాట్ అవుట్ అని కాల్ చేస్తున్నాం. సిస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. నేనేమన్నాను, స్టాటిక్ వేరియబుల్ గానీ మెథడ్ గానీ క్లాస్ నేమ్ డాట్ అని చెప్పి కాల్ చేస్తే చూడండి ఇక్కడ. ఇప్పుడు నేనేం చేశాను, క్లాస్ నేమ్ సిస్టమ్ అనేది క్లాస్ డాట్ అవుట్ అని కాల్ చేస్తే ఇదిగో ఇది స్టాటిక్ అండ్ ఎఫ్ ఉంది ఇక్కడ. స్టాటిక్ అండ్ ఎఫ్ అంటే ఫైనల్ అని. మీరు చూడండి, మళ్ళీ వెళ్ళండి అక్కడికి. స్టాటిక్ అండ్ ఫైనల్ ఎస్ఎఫ్ అని పడింది, మీకు అర్థమైపోద్ది. సో డాట్. ఇప్పుడు డాట్ అని ఎందుకు పెట్టాను మళ్ళీ మీరు చూడండి. సిస్టమ్ క్లాస్ లో అవుట్ అనేది వేరియబుల్, బట్ ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ కి అదొక ఆబ్జెక్ట్. మీరు చూసారంటే స్టాటిక్ ఫైనల్ ప్రింట్ స్ట్రీమ్ అవుట్. సో అవుట్ అనేది స్టాండర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్, ఓకేనా. స్టాండర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్ ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్. సో ఇలా క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ నేను ఇంటీజర్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను అబ్బా. సో ఇంటీజర్ అనేది మీరు చూసారంటే ఒక క్లాస్ అన్నమాట. ఇంటీజర్ అనేది కూడా ఒక క్లాస్. ఇంటీజర్ అంటే ఏంది, మనం స్టోర్ చేసుకునే నంబర్స్ అంటే ఇంటీజర్ వాల్యూస్. మనం స్టోర్ చేసుకునే 5,000 అమౌంట్ అనుకో, 5,000 అమౌంట్ అంటే నీ దగ్గర అమౌంట్ 5,000 ఉందబ్బా నీ అకౌంట్ లో. దాన్ని ఎలా స్టోర్ చేస్తావు అనేది ఒక వేరియబుల్ అన్నమాట. ఇప్పుడు మనం వేరియబుల్స్ లోకి వెళ్దాం, ఆ వేరియబుల్స్ డిస్కస్ చేద్దాం. దానికి ముందు సిస్టమ్ డాట్ అవుట్ అనేది ఒక వేరియబుల్ సిస్టమ్ లో స్టాటిక్. దట్ ఈస్ వై వి విల్ కాల్ విత్ క్లాస్ నేమ్ వేరియబుల్ నేమ్. సో అమౌంట్ అనేది ఇంటీజర్ ఆబ్జెక్ట్, ఇంటీజర్ క్లాస్ కదా. దాని పక్కన అది డిక్లేర్ చేస్తే ఇంటీజర్ టైప్ కాబట్టి అమౌంట్ అనేది ఇంటీజర్ కి ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇట్లాగే సేమ్ వే. సో మనం ఇప్పుడు అవుట్ అనేది ప్రింట్ స్ట్రీమ్ కి ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రింట్ స్ట్రీమ్ కి వెళ్ళండి. ప్రింట్ స్ట్రీమ్ ఓపెన్ డిక్లరేషన్ కొడితే మీరు చూసారంటే ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ అనే ఒక మెథడ్ ఉందబ్బా. ప్రింట్ ఎల్ఎన్ ఒక మెథడ్. ఓన్లీ ప్రింట్ ఎల్ఎన్ కాల్ చేస్తే న్యూ లైన్ క్రియేట్ అవుతుంది. ప్రింట్ లోకి బూలియన్ పంపిస్తే అంటే ట్రూ ఆర్ ఫాల్స్ పంపిస్తే ట్రూ ఆర్ ఫాల్స్ ప్రింట్ అవుతుంది. అదే ప్రింట్ ఎన్ లోకి క్యారెక్టర్ పంపిస్తే అంటే ఎస్. ఇవన్నీ నేను కాల్ చేసి చూపిస్తాను మీకు. ప్రింట్ ఎన్ లోకి ఒక ఇంటీజర్ పంపిస్తే అంటే వాల్యూ నెంబర్ పంపిస్తే ఇది ప్రింట్ అవుతుంది. ప్రింట్ లోకి లాంగ్ అంటే ఇంటీజర్ కంటే డబుల్, అది చాలా పెద్ద నెంబర్ అనమాట. 4 నెంబర్ కంటే పెద్దది చేయాలంటే మనం లాంగ్ వాడాలి. అంటే దాని సైజెస్ ఉంటాయి, డేటా టైప్ సైజెస్ ఉంటాయి. ఆ సైజు మనం ఫైల్ సైజ్ క్యాలిక్యులేషన్ లో చెప్పుకుందాం. ఫ్లోట్ అనేది పాయింట్స్, డెసిమల్ పాయింట్స్ 2.5 3.5 అట్లా. డబుల్ కూడా అదే. ఫ్లోట్ డబుల్ ఒకటే, బట్ ఫ్లోట్ కంటే డబుల్ సైజ్ ఉంటుంది. డబుల్ క్యారెక్టర్ అరే, ఇది అరేకి ఇండికేషన్ అనమాట, స్క్వేర్ బేసిస్. సో నువ్వు క్యారెక్టర్ చేస్తే ఇది ప్రింట్ అవుతుంది అనమాట. స్ట్రింగ్ ఇస్తే సాగర్ అని ఇస్తాం, లేకపోతే హర్ష అని ఇస్తాం, ఇది ప్రింట్ అవుతుంది. అట్లాగా మీరు చూసారంటే కావాలంటే నేను ఇక్కడ డీబగ్గర్ పెడతా. ఇలా డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ డీబర్ పాయింట్ వచ్చింది. మీకు కావాలంటే ఒక స్ట్రింగ్ ప్రింట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అనే మెథడ్ ఉంది ఇక్కడ. ప్రింట్ ఎల్ఎన్. సో నేను ఓన్లీ ప్రింట్ అని పెడితే ఏముంది, వాయిడ్ రిటర్న్ టైప్. సో ఇవన్నీ రిటర్న్ టైప్స్. ఇక్కడ వాయిడ్ ఉంది. మీరు ఏది ప్రింట్ చేసినా చూడు, ప్రింట్ ఎల్ఎన్ స్ట్రింగ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, లాంగ్, ఇంటీజర్ అన్ని చూసాం. ఇప్పుడు ప్రింట్ ఎల్ఎన్ నేను ఆల్ ప్రింట్ చేశా. మీరు కావాలంటే నేను డీబగ్గర్ పెట్టా, డీబగ్ చేస్తే డీబగ్ గ్యాస్ అప్లికేషన్ పాయింటర్ అక్కడికి వెళ్తుంది. మీరు చూసారంటే చూడండి ఇక్కడికి వచ్చింది. స్ట్రింగ్ లోకి మనకి ఏమొచ్చింది, హాయ్ ఆల్ ఇదంతా వచ్చింది కదా.
వచ్చింది. మనం ఏమి ఇచ్చాం, హాయ్ ఆల్ ఇచ్చాం, అదంతా వచ్చింది. అది ప్రింట్ అవుతుంది అనమాట. నేను నెక్స్ట్కి వెళ్ళిపోతా. ఇదిగో ప్లే అని ఉంది, అంటే వెళ్ళిపోమని, దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని. చూడండి, హాయ్ ఆల్ ప్రింట్ అయింది. అట్లాగా నేను ఇప్పుడు ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ లో ప్రింట్ అనే ఇక్కడ క్యారెక్టర్ సరే ఏదో ఒకటి పెడతాను, డబల్ కాకపోతే ఫ్లోట్, ఇక్కడ ఇంటీజర్ కి డబల్ పాయింటర్ పెడుతున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సో మీరు ఇక్కడ చూసి SYSOUT అని పెట్టి కంట్రోల్ స్పేస్ బార్ కొడితే సిస్టమ్ డాట్ అవుట్డోర్ ప్రింట్ లో మనకి డైరెక్ట్ గా ఇచ్చేస్తుంది STS. సో అది కూడా ఒక ట్రిక్ అనమాట, అంటే అనుకోండి. ఇప్పుడు నేను అనేది ఇంటీజర్ కదా, ఇప్పుడు ఇంటి కాల్ చేస్తే మనం డీబగ్ గ్యాస్ కొడితే మీరు చూసారంటే చూడండి, ఫస్ట్ స్ట్రింగ్ ఓకే, దాన్ని వాణించేద్దాం, స్ట్రింగ్ ప్రింట్ అవ్వండి. మళ్ళీ ఇంటి వచ్చిందా లేదా, ఇక్కడ ప్రింట్ అవుద్ది అనమాట. ఓకేనా, మళ్ళా ఇక్కడికి వెళ్ళి నేను నెక్స్ట్ లైన్ ప్రింట్ చేయాలి. ఇక్కడ సిస్ అవుట్ జస్ట్ ఇది ఇచ్చాను అనుకో, ఇది ప్లెయిన్ మ్యాటర్ ఉంది కదా, ఇక్కడ ప్రింట్ అవుద్ది, ఇది ప్రింట్ అవుద్ది అనమాట. సో చూడండి, మళ్ళీ డీబగ్ గ్యాస్ కొడతా. అంటే మీరు అంతా ఇట్లా చేసుకోవడం, డీబగ్ చేసుకోవడమే. ఇక్కడ మీరు రన్ చేయలేరు. ఇది వేరియబుల్స్ అనే దాంట్లో మెయిన్ మెథడ్, ఏదైతే మెయిన్ మెథడ్ ఉంటుందో దానికే రన్ యాజ్ జావా అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్, దీంట్లో మెయిన్ మెథడ్ లేదు. రన్ యాజ్ కొడితే ఏమీ రాదు, మీకు అర్థమైపోద్దా సినిమా. అంటే మెయిన్ మెథడ్ లేదు, జావా ఎగ్జిక్యూట్ అవ్వదు. కొడితే నేను పాయింటర్ 3 దగ్గరలు పెట్టా, స్ట్రింగ్ దగ్గర పెట్టా, ఇంటీజర్ దగ్గర పెట్టా, సారీ, డీబగ్ గ్యాస్ జావా అప్లికేషన్. ఫస్ట్ స్ట్రింగ్ ఇక్కడికి వచ్చింది, పంపించేద్దాం, ప్రింట్ అయిపోయింది. ఇంటీజర్ ఇక్కడికి వచ్చింది, పంపించేద్దాం, ఇంటికి పంపించేద్దాం, ప్రింట్ అయింది. ఇప్పుడు న్యూ లైన్ ప్రింట్ అవుతుంది. న్యూ లైన్ అనేది ఒక మెథడ్, స్ట్రీమ్ డాట్ న్యూ లైన్. ఓకేనా, న్యూ లైన్ ప్రింట్ అవుతుంది. చూడండి, పంపించేద్దాం. ఇక్కడ న్యూ లైన్ ప్రింట్ అయింది. యాక్చువల్గా న్యూ లైన్ మనకు కనపడదు. కావాలంటే న్యూ లైన్ తర్వాత ఇంకొకటి ఏదైనా ప్రింట్ చేస్తే మీకు అర్థం అవుతుంది. సింపుల్ ఏదో ఒకటి. ఇప్పుడు డీబగ్ కాదు, జస్ట్ రన్ చేస్తున్నా. చూడు, న్యూ లైన్ ప్రింట్ అయిందా లేదా. సో అట్లా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది చరిత్ర. అది సిస్టమ్ అనేది క్లాస్, అవుట్ అనేది ఒక వేరియబుల్. వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ప్రింట్ స్ట్రీమ్. ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ లో అనే మెథడ్ ఉన్నాయి, విచ్ ఆర్ పబ్లిక్ మెథడ్స్. అందుకే నువ్వు వాడగలవు. ప్రైవేట్ అయితే వాళ్ళు, మన ఫోన్ అది ప్రైవేట్ పబ్లిక్ ప్రొటెక్టర్ అనేది స్కోపింగ్ లో వస్తుంది. అది మీకు నెక్స్ట్ చెప్తాను. సో జస్ట్ ఇక్కడ వరకు గుర్తు పెట్టుకోండి. సో ఇలాగ జావా ప్రోగ్రామ్ రన్ అవుద్ది. బట్ హియర్ రియల్ టైమ్ లో మీరు చూసారంటూ ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారంటే, ఫేస్బుక్ లాగిన్ అనుకోండి, ఫేస్బుక్ లాగిన్, సో ఈమెయిల్, పాస్వర్డ్, ఓకేనా, ఓటీపీ, సో ఏదైనా అనుకోండి, మీ ఏజ్, అడ్రస్, ఓకేనా, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఫేస్బుక్ అనే కాదు, అకౌంట్ నెంబర్, ఇవన్నీ మీరు ఎలా స్టోర్ చేసుకుంటారు. ఓకేనా, ఫేస్బుక్ లాగిన్ ఏదో ఒక వెబ్సైట్ అనుకోండి, ఇవన్నీ మీరు ఎలా స్టోర్ చేస్తారు. ఇవన్నీ స్టోర్ చేయడానికి ఒకటి కావాలి, కంటైనర్. ఆ కంటైనర్ ఏదైనా దాని పేరే వేరియబుల్. సో ఇప్పుడు మీరు ఒక అమౌంట్ దేంట్లో స్టోర్ చేయాలి, బ్యాంక్ లో స్టోర్ చేయాలని దానికి ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. అర్థమైందా. సో దానికి ఇంటీజర్ టైప్. ఇంటీజర్ అంటే నథింగ్ బట్ నంబర్స్. ఇంటీజర్ అమౌంట్, మీ అమౌంట్ ఎంత, ఇట్స్ 5,000 స్టోర్ చేయాలి. ఈ వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. ఓకేనా, జావా వైస్ లో. సో డేటాబేస్ లో స్టోర్ చేసారు, అది వేరే కాన్సెప్ట్. జస్ట్ మీరు ఒక వేరియబుల్స్ నథింగ్ బట్ వాల్యూ, అది స్టాండర్డ్ అదే టైప్, స్టాండర్డ్ టైప్ అనేది ఇంటీజర్. సో ఇప్పుడు నువ్వు పేరు స్టోర్ చేయాలి. పేరు అనేది స్ట్రింగ్ నేమ్ ఏదైనా ఇచ్చుకో, హర్ష రెడ్డి, ఏదో ఒకటి మీ ఇష్టం, రియాజ్ షేక్, మాధురి కొన్నాం, ఎట్లయినా ఇవ్వండి. సో పేరు స్టోర్ చేయాలంటే టైప్ స్ట్రింగ్. ఇప్పుడు నేనేం చేయాలి, ABC ఏదో ఒకటి చేయాలి. అంటే ఒక క్యారెక్టర్, అంటే క్యారెక్టర్ ఇస్ నథింగ్ బట్, స్ట్రింగ్ ఇస్ నథింగ్ బట్ కంబైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. ఆర్ అనేది ఒక క్యారెక్టర్, ఈ అనేది ఒక క్యారెక్టర్, అన్ని కంబైన్ చేసి స్ట్రింగ్ అయింది. బట్ క్యారెక్టర్ సిహెచ్ ఏదో ఒక వేరియబుల్ క్రియేట్ చేయడానికి క్యారెక్టర్. సో స్ట్రింగ్స్ ఆల్వేస్ ఇన్ డబుల్ కోట్స్, క్యారెక్టర్స్ ఆల్వేస్ ఇన్ సింగిల్ కోట్స్ అనేది ఒక క్యారెక్టర్. ఓకేనా, అది ఏదైనా కూడా. జస్ట్ ఇప్పుడు నువ్వు ట్రూ ఆర్ ఫాల్స్ అంటే, నీ దగ్గర ఏటీఎం ఉందా లేదా ఈస్ ఏటీఎం విత్ యూ అంటే జస్ట్ చెప్తున్నా, ఒక వేరియబుల్ అబ్బా. అంటే నీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా, ఈస్ క్రెడిట్ కార్డ్ ఈస్ దేర్ ఫర్, అంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకో. ట్రూ అంటే నా దగ్గర ఏటీఎం ఉంది. అలా ట్రూ ఆర్ ఫాల్స్ చేయండి, బులియన్. ఓకేనా, తర్వాత లాంగ్ అంటే ఏంది, ఇంటీజర్ కి డబల్ సైజ్ గా మనకు కావాలి. అమౌంట్ 2 అంటే ఇంత దాకా స్టోర్ చేయొచ్చు. మీరు చూడండి, వేరియబుల్ అమౌంట్ ఈక్వల్ టు,
సో స్టోర్ చేసుకోవచ్చు, ఇంతవరకు స్టోర్ చేసుకోవచ్చు. అంటే పెద్ద వాల్యూ స్టోర్ ఇక్కడ నువ్వు పెద్ద వాల్యూ స్టోర్ చేస్తే ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది ఆబ్వియస్గా. ఇక్కడ చూడండి మీకు ఏమొస్తుందో, ఈస్ అవుట్ ఆఫ్ రేంజ్ అని చూపించిందంటే మీకు అర్థమైపోద్ది, క్లారిటీ వచ్చేస్తుంటది. అందుకని సో డబల్ ఈస్ ఆల్సో ఒక సైజ్ అన్నమాట. అంటే దీంట్లో మనం ఏం చేయొచ్చు, డబల్ అమౌంట్ ఏదో ఒక వేరియబుల్ క్రియేట్ చేయి. సో ఇప్పుడు దీనికి కూడా ఎంతో కొంత ఇస్తారు, ఇచ్చేస్తే దీని సైజ్ అనమాట ఇది, దీని సైజ్ ఇది. సో అట్లా దానికి ఒక సైజ్ ఉంటుంది. ఆ సైజ్ క్యాలిక్యులేషన్ మనం రేపు ఫైల్ సైజ్ క్యాలిక్యులేషన్ లో చెప్పేస్తాం. సో ఇప్పుడు ఈ వేరియబుల్స్ అంటే నువ్వు ఒక వాల్యూని స్టోర్ చేయాలంటే నథింగ్ బట్ వేరియబుల్ విచ్ ఇస్ స్టాండర్డ్ సమ్ డేటా టైప్. ఓకేనా, అది స్ట్రింగ్ అంటే నేమ్స్ స్టోర్ చేసుకోవడానికి. మీరు ఇక్కడ చూడండి, వీరికి దేనికి ఏ డేటా టైప్ మీరే చెప్పండి. ఆల్రెడీ అందరూ అన్మ్యూట్ చేసుకొని ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మాధురి అకౌంట్ నెంబర్ ఏ వేరియబుల్ లో స్టోర్ చేయాలి చెప్పు. బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్ట్రింగ్ లోనా, క్యారెక్టర్ లోనా, బులియన్ లోనా, లాంగ్ లోనా, డబల్ లోనా, ఇంట్ లోనా? చెప్పండి, ఎవరో ఒకటి చెప్పండి. కానివ్వండి, స్టార్ట్ చేయండి. హలో, ఇంటి సార్. ఇంట్. ఓకే, ఇంట్. ఇప్పుడు సార్ అనవలేదు బ్రో, ఏం కాదు. పాస్వర్డ్ నథింగ్ బట్ స్ట్రింగ్ కదా. పాస్వర్డ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ ఆల్ఫాబెట్స్, న్యూమరికల్స్ అన్ని @ అన్ని ఉంటాయి. అంటే అది కూడా స్ట్రింగే. ఓటీపీ అంటే నంబర్. ఇంట్ కదా. అడ్రస్ స్ట్రింగ్ లో స్టోర్ అవుతుంది. బులియన్. నీ దగ్గర ఏటీఎం ఉందా లేదా? సో కొన్నిసార్లు మనం వెబ్సైట్ లో లాగిన్ అయ్యేటప్పుడు యూ వాంట్ టు సేవ్ యువర్ పాస్వర్డ్ అంటే యూ వాంట్ టు సేవ్ యువర్ క్రెడెన్షియల్స్, యూ వాంట్ టు రిమెంబర్ మీ అని ఉంటది కదా, మనం చెక్ చేస్తాం. అవన్నీ ఏమవుతాయి మీరు చూసారంటే, గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళండి. మీరు ఫోన్ లో గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ లో పాస్వర్డ్స్ అనే ట్యాబ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్స్ అనే ట్యాబ్కి వెళ్తే ప్రతి వెబ్సైట్ ఒక లింక్, దాని కింద యూజర్ నేమ్, పాస్వర్డ్ స్టోర్ ఉంటుంది. ఆ రిమెంబర్ మీ కొట్టినప్పుడు అవుతుంది. మీరు ఆ రిమెంబర్ మీ తీసేస్తే ఎస్ ఆర్ నో కొట్టినప్పుడు, అయ్యా నీ దగ్గర ఏటీఎం ఉంది, నీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, ఎస్ ట్రూ. అలాంటి స్టోర్ చేయాలన్నప్పుడు బూలియన్ అనమాట. పెద్ద వాల్యూ స్టోర్ చేయడానికి లాంగ్ డబల్. సో డబల్ డాట్ పాయింట్ లో కూడా ఉంటుంది అనమాట, డబల్. అది ఓకేనా, డబల్. సో ఫ్లోట్, ఇక్కడ ఇంకొకటి ఫ్లోట్ ఉంది. ఫ్లోట్ డెస్ ఏదో ఒక వేరియబుల్ క్రియేట్ చేయి. 3.4 బట్ 3.4 ఎఫ్ అని ఇవ్వాలి. అప్పుడు అది పాయింట్స్ లో ఫ్లోట్ లో తీసుకుంటుంది. బట్ ఫ్లోట్ కంటే డబల్ ఎక్కువ కాబట్టి డైరెక్ట్ గా డబల్ ఏం చేస్తుంది, .0 ఇస్తే డైరెక్ట్ గా డబల్ లో కన్వర్ట్ చేసుకుంటుంది. బట్ .3.5 ఇస్తే అది కూడా డబల్ లో కన్వర్ట్ చేస్తుంది. అందుకని ఫ్లోట్ వెళ్ళాలి కాబట్టి మనం ఎఫ్ పెట్టాలన్నమాట. సో ఇవి డేటా టైప్స్ అనమాట మాక్సిమం. ఓకేనా, సో ఇవి డేటా టైప్స్. బట్ సో హియర్ జావా ఈస్ నాట్ fully 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. వై ఎందుకంటే దీస్ ఆర్ ఓకేనా, దీస్ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్ విచ్ ఆల్రెడీ దేర్ ఇన్ C++, జావా, పైథాన్, బటర్ స్కాచ్, వెనిలా, ఇంకా అన్ని లాంగ్వేజ్ల్లో అన్ని ఉన్నాయి ఇవి. సో ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి. బట్ దీస్ ఆర్ నాట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకేనా, బట్ ఇక్కడ మనకి ఇంటిజర్ ఏ ఈక్వల్ టు, ఓకేనా, FLOAT. మీకు సేమ్ డేటా టైప్స్ java.lang లో ఉన్నాయి. నేను ఏదైతే చెప్పానో మీకు 23F అని ఇవ్వాలి. 21F డబుల్ అనేది కూడా ఏదో ఒకటి వాల్యూ ఇస్తాం. మీరు చూసారంటే స్ట్రింగ్. సో why Java is not object oriented? Because of primitive data types like up data types. ఓకేనా, అందుకని ఇవి కూడా మనం వాడగలం జావాలో. అందుకని అది 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు. బట్ ఇప్పుడు ఎందుకు అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయిందంటే, ఏమైంది దీనికి, డబల్ మిస్ మ్యాచ్ ఇంటూ డబల్, సారీ డబల్ కదా, పాయింట్ లో ఏమంటుంది అది. సో ఇంకేంది, క్యారెక్టర్ లో క్యార్ సి ఈక్వల్ టు ఏదో ఒకటి ఇచ్చాం. ఇంకా ప్రతిదీ ఉంది, బులియన్ కూడా ఉంది. మీరు చూసారంటే ఈస్ క్రెడిట్ కార్డ్ ట్రూ.
ఓకేనా. ఇది ఉందబ్బా మీరు చూసారంటే, సో వీటి బదులు డైరెక్ట్ గా మనం ఇవైనా వాడుకోవచ్చు. బట్ మోస్ట్లీ కొన్ని సందర్భాల్లో మనం ఇవి వాడతాం. అందుకనే జావా ఇస్ నాట్ 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఎందుకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్? వీటిలో ఆబ్జెక్ట్ ఏంది, వీటిలో ఏం లేవు. చూడండి, ఇంటిజర్ అనేది ఒక క్లాస్, ఇంటిజర్ అనేది ఒక క్లాస్, ఫైనల్ క్లాస్. దానికి ఆబ్వియస్లీ నువ్వు ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసావంటే ఏ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్, ఏ ఈస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఇంటిజర్. సో ఇంటిజర్ అనేది ఒక క్లాసు, ఏ అనేది దానికి ఒక ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్. సో చూడండి, దీన్ని ఓపెన్ డిక్లరేషన్ కొడదాం మనం. సో ఏ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఇంటిజర్ క్లాస్. సో ఇంటిజర్ క్లాస్, బట్ ఇట్ ఈస్ ఆల్సో డేటా టైప్. ఓకేనా. చూడండి మీరు ఇక్కడ చూసారంటే ద ఇంటిజర్ క్లాస్ wraps a value of the primitive type int. మీరు చూసారా? చూడండి అర్థం అవుతుంది, మీకు ఇబ్బంది లేదు. చూడండి, ద ఇంటిజర్ క్లాస్ wraps a value of the primitive type int in an object. ఓకేనా. సో ఇప్పుడు ప్రిమిటివ్ టైప్ ని నాన్ ప్రిమిటివ్ టైప్ ఆబ్జెక్ట్ టైప్ లో కన్వర్ట్ చేయడమే దీని లక్ష్యం. అంటే పైన లైన్ నెంబర్ 15 లో రాసిన ఇంటూ ప్లెయిన్ ప్రిమిటివ్ టైప్ ని నువ్వు ఇలా డిక్లేర్ చేస్తే, ఓకేనా, ఇలా డిక్లేర్ చేస్తే అది కాస్త ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయిపోద్ది. ఓకేనా, అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయిపోతుంది. సో ఆబ్జెక్ట్ ఏంది, ఇంటీజర్ అనే క్లాస్ కు ఒక ఆబ్జెక్ట్ అయిపోతుంది. సో అలాగా నువ్వు 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ చేయొచ్చు జావాలో. బికాస్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇట్ విల్ కన్వర్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. బట్ స్ట్రింగ్ ఒక్కటే క్లాస్ అన్నమాట. స్ట్రింగ్ ఒకటే, స్ట్రింగ్ సి లో లేదు. మీరు చూసారంటే స్ట్రింగ్ సి లో లేదు. స్ట్రింగ్ కావాలనుకుంటే మీరు క్యారెక్టర్ అరే క్రియేట్ చేసి ఒకదాని తర్వాత ఒకటి అరేలో పెట్టుకోవాలి. అరేస్ కాన్సెప్ట్ చెప్తారు. సో ఇది డేటా టైప్స్ అన్నమాట. బట్ హియర్ డేటా టైప్స్, ఇవి డేటా టైప్స్, ఇవి వేరియబుల్స్. ఓకేనా. వేరియబుల్స్ నథింగ్ బట్ సమ్ కంటైనర్స్ విచ్ ఆఫ్ టైప్ డేటా టైప్ దిస్ ఇంటీజర్ ఫ్లోట్ డబుల్. ఇది ఇంటీజర్స్ డేటా టైప్స్. బట్ చూడండి, నేను వేరియబుల్స్ నేమ్స్ ఎలా ఉండాలి. వేరియబుల్ నేమ్స్ ఇన్ జావా ఆల్వేస్ ఈస్ ఆఫ్ camel case అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆల్సో కెనాట్ కన్సిస్ట్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నమాట. సో ఎందుకు స్పెషల్ క్యారెక్టర్స్ అని ఎందుకు అన్నానంటే, స్పెషల్ క్యారెక్టర్స్ అని ఎందుకు అన్నానంటే, మీరు చూసారంటే ఇప్పుడు నేమ్ అనేది ఒక వేరియబుల్ అబ్బా. నేనేం చేద్దామను, దీన్ని ఇక్కడ కమెంట్ చేస్తున్నా. స్ట్రింగ్ నేమ్ అనేది సరే సాగర్ అని ఇచ్చా, ఏదో జరిగిపోయింది, మనకు అంత బాగానే ఉంది. ఇప్పుడు నేమ్ లో నేను పొరపాటున ప్లస్ పెట్టాను అనుకో, ఏమవుతుంది, NAM ప్లస్ ఈ. అసలు ఏడన్నా అడిషన్ జరుగుద్దా? NAM మైనస్ ఈ, ఇదే స్పెషల్ క్యారెక్టర్స్. ఇవి ఆపరేటర్స్ మనం ప్లస్ మైనస్ వాడుకున్నాం. ఇవన్నీ నేమ్ లో పెడితే అది ఏమన్నా పద్ధతేనా? చూడండి, జావానే చెప్తుంది. సో సింటాక్స్ ఎర్రర్ స్వామి, నేమ్ మైనస్ ఈ. అసలు నేమ్ లోని ఈని నేను ఎలా డిలీట్ చేస్తానో అది చెప్తుంది. నేమ్ బై డివైడెడ్ నేను ఎట్లా డిలీట్ చేస్తాను స్వామి అంటది. ఇప్పుడు చూడండి 2/3 అంటే దానికి ఒక అర్థం ఉంది, కానీ ఇది వేరియబుల్ నేమ్ కాదు. చెప్తున్నా 2/3 అంటే దానికి ఒక అర్థం ఉంది. ఇక్కడ చూడండి, దీని బై 3 అంటే దీనికి ఒక అర్థం ఉంది. అమౌంట్ లోకి దీన్ని డివైడెడ్ బై 3 చేసిన తర్వాత దాని కోషంట్ వెళ్తుంది దీంట్లోకి, అంతేనా కదా. సో ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ లో చెప్తా. ఇది ఉంది, మాడ్యులో డివిజన్ కూడా ఉంది. మాడ్యులో డివిజన్ పెడుతుంది, దాని రిమైండర్ వెళ్తుంది దాంట్లోకి. ఈ డివిజన్ పెడితే స్లాష్ పెడుతుంది, డివిజన్ అయ్యి కోషంట్ వెళ్తుంది. సరే, అదంతా బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు మళ్ళీ మైనస్ పెట్టావు అనుకో, ప్లస్ పెట్టి, ఈక్వల్ పెట్టి, ఎన్ని పెడితే అన్ని రాంగ్. ఎందుకు రా నాయన, అది ఆపరేటర్స్ రా, దాన్ని నువ్వు వాళ్ళ వేరియబుల్ నేమ్. బట్ నువ్వు వాడగలిగినవి ఏంటంటే, నువ్వు నంబర్స్ ఎన్నైనా పెట్టుకో దాంట్లో. నేమ్ 1 2 3 4 అన్ని వాడచ్చు. మూల గాని ముందు మాత్రం పెట్టలేవు. నంబర్స్ ముందు ఓన్లీ అండర్ స్కోర్ పెట్టచ్చు. నేమ్ కి ముందు ఓన్లీ అండర్ స్కోర్ పెట్టచ్చు. అంటే వేరియబుల్ నేమ్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ capital alphabet, small alphabet followed by underscore. ఎట్లయినా చేయొచ్చు. ఓకేనా. సో ఇది నేమింగ్ స్టాండర్డ్ వేరియబుల్స్ కి. సో మధ్యలో అండర్ స్కోర్ ఎన్నైనా, ఒక 1 అయినా ఉండొచ్చు. వేరియబుల్ నేమ్ ఇస్ వ్యాలిడ్. బట్ నువ్వు దాని మధ్యలో ఆపరేటర్స్ ఏ పెట్టినా కూడా తంప పట్టుకొని చూడండి, ఎన్నైనా పెట్టుకో నంబర్స్, ఏం ప్రాబ్లం లేదు. దట్ ఈస్ వాట్ వేరియబుల్ నేమ్స్ అట్లా ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ మీరు చూసారంటే ఈ ATM విత్ యూలో మీరు ఒకటి గమనించండి, అదే క్యామెల్ కేస్ అంటారు. సో ఈజ్ ATM విత్ అన్నప్పుడు ఈస్ అనేది ఒక వర్డ్, ATM అనేది ఒక వర్డ్, విత్ అనేది ఒక వర్డ్, యు అనేది ఒక వర్డ్ అనేది నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. మీకు తెలుసు, వాటన్నిటిని 4ని జాయిన్ చేయాలి అన్నప్పుడు
ఇట్లా ఉంది. వాటన్నిటిని 4ని ఒక వేరియబుల్ గా చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ 2 జాయిన్ అయినప్పుడు ఏ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతాయి, ఈ 2 జాయిన్ అయినప్పుడు డబ్ల్యూ క్యాపిటల్ అవుతుంది. ఓకేనా? ఇది క్యామెల్ కేస్. ఇది క్యామెల్ కేస్. ఫస్ట్ వర్డ్ లో ఫస్ట్ వేరియబుల్ ఫస్ట్ స్టార్టింగ్ ఒకటే స్మాల్ ఉంటది, మిగతా వర్డ్స్ అన్ని కంబైన్ అయిన తర్వాత అవన్నీ క్యాపిటల్ అవుతాయి. దట్ ఈస్ వాట్ క్యామెల్ కేస్. జావా ఆల్వేస్ ఫాలోస్ క్యామెల్ కేస్. ఓకేనా? ఈ క్యామెల్ కేసు మెథడ్స్ క్రియేట్ చేసేటప్పుడు అన్ని బట్ సి ఓన్లీ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అవి. బట్ క్లాసెస్ నేమ్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ capital letters only. That is what Java standard. So ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడే రాస్తా. క్లాస్ నేమ్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ క్యాపిటల్ ఆర్ అప్పర్ కేస్. మనం అప్పర్ లోవర్ కేస్ అని కాల్ చేస్తే అది కొంచెం ప్రొఫెషనల్ గా మనకి బాగుంటది, ఫ్లూయెంట్ గా అప్పర్ కేస్. వేరియబుల్స్ అండ్ మెథడ్ names are always camel case. So Pascal case, camel case, upper case, lower case, ఇవన్నీ కేసెస్ ఒకసారి మీరు గూగుల్లో కొట్టినా వచ్చేస్తాయి. సో ఇంతవరకు క్లియరా? సో ఈ రోజు మనం ఏమని చెప్పుకున్నాం? జావా ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇంట్రడక్షన్ చెప్పేసుకున్నాము. దాంట్లో మనం పెయింట్ లో డయాగ్రామ్ కూడా గీసేసాము. సో ఇది జావా, దీని వల్ల యూజ్, జావా ఇలా రన్ అవుద్ది, జావా క్లాస్ నేమ్, జావా క్లాస్. మన జావా ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఒక క్లాస్ క్రియేట్ చేయాలి, దాని లోపల మెయిన్ మెథడ్ ఉండాలి. మెయిన్ మెథడ్ ఉంటేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే నువ్వు ఏమైనా చేయగలవు. చేయాలంటే సిస్టమ్ అనేది ఒక క్లాస్, అవుట్ అనేది ఒక వేరియబుల్, which is a static and final variable, and that variable is for print stream class. That's why out.println అని కొడితే print stream కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఈ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తుంది, దీని కన్స్ట్రక్టర్, దీన్ని అన్ని వదిలేండి. జస్ట్ నేను చెప్తున్నా, రేపు మళ్ళీ దీని గురించి డిస్కస్ చేస్తా. ఓకేనా? ప్రింట్ చేయాలంటే system.out.println కొడితే నువ్వేం పెట్టినా, నెంబర్ పెట్టినా, ఏది ఇచ్చినా ప్రింట్ అవుతుంది. నువ్వు ఏది ఇచ్చినా కూడా ఈ వేరియబుల్ నేమ్ అయిపోద్ది అనమాట. డైరెక్ట్ గా స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ అవుతుంది. ఇప్పుడు నేను డైరెక్ట్ గా స్ట్రింగ్ అనే నేమ్ మనకు ఉంది కదా, ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఉంది. నేమ్ అని ఇచ్చామనుకో, కింద ఇక్కడ SYSOUT కొట్టి కంట్రోల్ స్పేస్ బార్ కొడితే అదే ప్రింట్ అవుతుంది అలా. అది షార్ట్ కట్ అనమాట. ఇక్కడ రన్ యాస్ కొడితే ఇదిగో హర్షారెడ్డి అని ప్రింట్ అయింది. నేమ్ ఇక్కడ ఉంది మనకి. అట్లా డైరెక్ట్ గా నువ్వు స్ట్రింగ్ అయినా స్ట్రింగ్ డైరెక్ట్ గా డబల్ కోట్స్ లో సాగరను హర్ష అన్న ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతుంది ఇబ్బంది లేకుండా. ఇప్పుడు నువ్వు వేరియబుల్స్ వాడుకుంటున్నావు అంటే ఇక్కడ యాక్సెస్ చేస్తున్నావు. ఏ అని ప్రింట్ చేస్తే ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఇక్కడ 3, 4, 5 ప్రింట్ అవుతుంది, మీకు తెలుసు. అట్లాగా ప్రింట్ అవుతుంది అనమాట. అది ప్రింట్. ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం? ఫైనల్ గా ఇంట్రడక్షన్ చెప్పేసాం, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ చెప్పేసాం. రేపు ఫైల్ సైజ్ క్యాలిక్యులేషన్ చెప్పేస్తాను. తర్వాత కన్స్ట్రక్టర్స్, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ వెళ్తాను. ప్రతి సెషన్ I will record అనమాట. ప్రతి సెక్షన్ I will record and I will share with you all with public link so that you can access. So any class you will miss tomorrow. If tomorrow you miss a class means definitely there will be a record available so that you can cover and you can go through that recording in your free time. Then you can come back to the class when you are available. That is a flexible I am giving finally. Okay. So this is what today's class. So I am ending today's class because it's already 9:05. Any doubts you can ask me directly or I'll just explain you what's happening here. అంతే. సో ఇంతవరకు ఈ రోజు క్లాస్ అయిపోయింది. ఇంకేదైనా డౌట్లు ఉంటే అడగండి. నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా.